హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ మ్యాంగో స్మూదీస్ ఒకే వీడియోలో పెట్టానన్నమాట. ఈ వీడియోలో ఒకే వీడియోలో పెడితే చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని పెట్టానన్నమాట. అవేంటో చూపిస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ ఏమో సగ్గుబియ్యం మ్యాంగో స్మూదీ అనమాట. సగ్గుబియ్యం బాడీకి చాలా చలవ చేసిద్ది అంటారు కదండి. అందుకే మనం మ్యాంగో కొంచెం వేడైనా సరే సగ్గుబియ్యం ఆ వేడిని కాంపన్సేట్ చేసేస్తుంది, ఈక్వల్ అయిపోతుంది. మామిడికాయ కూడా ఒక అరగంట నీళ్ళల్లో వేసి తీసుకొని తింటే అంత వేడేమీ చేయదు. సో ఫస్ట్ది సగ్గుబియ్యం మ్యాంగో స్మూదీ అనమాట. దీనికోసం సగ్గుబియ్యము ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎన్ని వాటర్ వేసుకోవాలంటే నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నానండి సగ్గుబియ్యం. ఒక మనిషికి సరిపోతాయి, లేదంటే ఉడికిన తర్వాత మరీ ఎక్కువ అనిపిస్తాయి సగ్గుబియ్యము. అందుకే ఒక గుప్పెడు తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టాను అనమాట. ఇది ఉడికే లోపు నేను మ్యాంగో కట్ చేసి దాన్ని ప్యూరీగా చేశాను. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికింది చూస్తే ఇదిగోండి ఇలా ఉడికింది కదా, ఇంక ఇలా తీసేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం తొందరగా చల్లారాలంటే ఇలా నీళ్ళల్లో పెట్టి చల్లారిస్తే త్వరగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాతే తీసుకోవాలండి, బాగుంటుంది. అప్పుడే వేడివేడిగా అది ఫ్లేవర్ బాగోదు. సో ఉడకబెట్టిన సగ్గుబియ్యం అది చల్లారిన తర్వాత ఇలా లేయర్లుగా వేసుకున్నాను. ఫస్ట్ మ్యాంగో స్మూదీ, తర్వాత సగ్గుబియ్యం, తర్వాత మళ్ళీ మ్యాంగో స్మూదీ అలా వేసుకున్నాను అనమాట. కొంచెం డెకరేషన్ కోసం అంతే, లేదంటే కలిపేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా పైన కొన్ని జీడిపప్పు లేకపోతే బాదం పప్పు అవి ఇట్లా వేసేసుకోండి. తినేటప్పుడు బాగుంటాయి అవి వేసుకుంటే. నేను ప్రతి వీడియోలోనూ అలాగే చెప్తుంటాను కదా, సేమ్ అంతే. అలా వాటితో పాటు తింటుంటే చాలా బాగుంటుంది స్మూదీ. సో ఇప్పుడేమో రాగి స్మూదీ అనమాట. ఫస్ట్ సగ్గుబియ్యం స్మూదీ అయిపోయింది. ఇప్పుడు రాగి జావతో మ్యాంగో స్మూదీ అనమాట. దీనికోసం ఒక హాఫ్ గ్లాసు ఇవి చల్లనీళ్ళు అనమాట. ఇందులోనే రాగి పిండి ఫస్ట్ కలిపేసుకోవాలి, అంటే ఉంటలు లేకుండా కలుపుకోవాలి. డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో కలిపితే ఉంటలు కట్టిద్ది, అది తెలుసు అందరికీ, అయినా ఒకసారి చెప్తున్నాను అంతే. రాగిపిండి నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను అనమాట. సో కరెక్ట్గా సరిపోయిద్ది అది రాగి జావా థిక్నెస్. ఎక్కువ రాగిపిండి తీసుకున్నారంటే మరీ గట్టిగా అయిపోతుందండి. ఫస్ట్ కొంచెమే తీసుకోండి. ఒకవేళ ఇంకా అది చాలా లూజ్గా ఉంది అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా అయిందంటే క్వాంటిటీ ఎక్కువైపోయి వేస్ట్ అయిపోయిద్ది. సో నేనైతే 1.5 గ్లాసు 1.5 స్పూను రాగిపిండి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంకా రాగి జావా కొంచెం థిక్నెస్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్లో సరిపోతుందండి ఉడికిస్తే రాగి జావని. తర్వాత తీసి ఇలా చల్లారుస్తున్నాను అనమాట. యాక్చువల్గా మ్యాక్సిమం నేను నైటే చేసి పెట్టుకుంటాను. రాగి స్మూదీ ఏదన్నా చేసుకోవాలి అని అనుకుంటే రాగి జావ రాత్రే చేసి పెట్టుకుంటాను. కానీ ఈరోజు అప్పటికప్పుడు చేసి అందుకే వాటర్లో చల్లార్చాను అనమాట. సో ఇంకా అది ఇట్లా తీసేసుకోవడమే. మ్యాంగో ప్యూరీ కలుపుతామన్నమాట. కలిపితే తీపి అంటే ఆ స్వీట్నెస్ సరిపోతుంది రాగి జావకి. ఒకవేళ ఇంకా స్వీట్గా కావాలి అని అనుకుంటే బెల్లమో తేనో యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయకండి, ఎంత వీలైతే అంత షుగర్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి ఎవరు అలవాట్లు మార్చుకోలేరు, నెమ్మదిగా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోయింది. నేనైతే షుగరు బెల్లము తేనె ఏమీ యాడ్ చేయలేదండి. మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి నేను తెచ్చుకున్నవి. అదే ఉలోపాడు మామిడి పండ్లు అని ఒక వీడియో పెట్టాను కదా, సో అవే అనమాట. అవి చాలా స్వీట్గా ఉన్నాయి. సో ఏమీ స్వీట్నెస్ ఎక్స్ట్రా యాడ్ చేయకుండానే సరిపోయిద్ది అనమాట. ఇంక ఇలాగా కొంచెం హాఫ్ గ్లాసు రాగి జావా హాఫ్ గ్లాస్ మ్యాంగో స్మూదీ వేసి ఇట్లా కలిపేసాను అనమాట. ఇంకా వీటితో పాటు ఇవి డ్రై నట్స్ కూడా అనమాట యాడ్ చేశాను. సీడ్స్, అవి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ స్వీట్స్ యాడ్ చేశాను అనమాట. నేను ప్రతిరోజు స్మూదీలో ఇవి కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రోటీన్ కదా అవి. డైలీ మన బాడీకి ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఒకరోజు జీడిపప్పు, ఒకరోజు బాదం పప్పు, ఇలాగా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అట్లా పిస్తా పప్పు, అట్లా ఏదో ఒకటి, అంటే డైలీ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాను, అలా వేసుకుంటాను అనమాట. సో ఇది రాగి మ్యాంగో స్మూదీ కూడా రెడీ అయిపోయింది సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ వన్ కోకోనట్ మిల్క్ మ్యాంగో స్మూదీ అనమాట. దీనికోసం కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా మిక్సీ చేసుకొని తర్వాత స్ట్రైనర్లో వేసి ఓన్లీ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి పిప్పి తీసేయాలన్నమాట. పిప్పితో సహా వేస్తే కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది, తాగలేరు.
ఈ స్మూదీలో ఓన్లీ కోకోనట్ మిల్కే కాదండి, మామూలు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మనకి ఇష్టం వచ్చింది యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. మామూలు మిల్క్ షేక్ కూడా ఇంతకుముందు ఒకసారి చేసి చూపించాను అనమాట మ్యాంగోతో, ఆల్రెడీ షార్ట్స్లో ఉంది. ఇది ఇప్పుడు కోకోనట్ మిల్క్తో చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ దాంట్లో చాలా మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఎండు కొబ్బరి చాలామందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఎండు కొబ్బరి అసలు ఇష్టం ఉండదు. నేను ఎక్కువ కూరల్లో కూడా వేయను అనమాట. సో పచ్చి కొబ్బరే మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఎవరికైనా ఉంటే ఎండు కొబ్బరి ఇష్టం లేదంటే పచ్చి కొబ్బరి తినడానికి ఎక్కువ ట్రై చేయండి. దాంట్లో చాలా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మన బాడీని మన బాడీలో ఉన్న బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుంది అనమాట పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఒక మ్యాంగోని నేను పీల్ ఆఫ్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బనానా కూడా యాడ్ చేసి అవి కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసి మిక్సీ చేశాను అనమాట. దాంతోపాటు 2 యాలకులు, కొంచెం చెక్క అది కూడా వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాలకులు వేస్తే, అందుకనే వేసాను. అది హెల్త్కి కూడా మంచిదే. ఇంకా అదంతా మిక్సీ వేసుకొని స్మూదీలా చేసేసుకోవడమే అనమాట. ఇంకా గ్లాస్లో తీసేసుకున్నాను. ఇంకా కామన్గా ఇది డ్రై నట్స్ యాడ్ చేస్తాను నేను అన్నిటికీ, అలాగే దీనికి జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంటాయి ఇవి. మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే మామూలుగా స్మూదీ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకొని తాగడం వల్ల ఇష్టంగా తాగుతారు. అది కోకోనట్ మిల్క్ మ్యాంగో స్మూదీ రెడీ అయిపోయింది, అంతే. ఇప్పుడు ఇంకా 4th వన్ అనమాట. ఇది మ్యాంగో సలాడ్ పుడ్డింగ్ అనమాట, స్మూదీ కాదు. దీనికోసం ఫస్ట్ 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను, అంటే 2-3 డేస్కి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అని 1 లీటర్తో చేశాను. 1 లీటర్ పాలు తీసుకొని అవి బాగా కాగబెట్టుకోవాలి. కొన్ని పాలు తీసి పెట్టుకోవాలన్నమాట పక్కకి, కాగబెట్టక ముందే, ఎందుకో తర్వాత చెప్తాను. సో ఆ పాలు మరిగేలోపు నేను డ్రై నట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు, పిస్తా పప్పు, ఇంకా బాదం పప్పు, అవి కూడా యాడ్ చేస్తాము, అందుకే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బ్రెడ్ పీసెస్ కూడా అనమాట చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫుల్ బ్రెడ్ పీస్ అయినా వాడచ్చు, అంటే మనం తీసుకునే ఆ గిన్నె పెద్దదై ఉంటే సర్వ్ చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. నాకు చిన్న చిన్న పెడితే బాగుంటాయి అనిపించి అవి బ్రెడ్ కూడా కట్ చేసి తర్వాత నేను ఇట్లా 2 మామిడి పండ్లు తీసుకొని గుజ్జు ఇలా స్మూదీలా చేశాను అనమాట. అది తర్వాత కొన్ని పాలు పక్కన తీసి పెట్టుకోమన్నాను కదా, అది దీనికోసమే అనమాట. కస్టర్డ్ పౌడరు యాడ్ చేసి బాగా ఉంటలు లేకుండా కలుపుకోవడం కోసం అనేసి చెప్పాను. డైరెక్ట్గా వేడి పాలల్లో వేస్తే ఉంటలు కట్టిద్దండి, అందుకే ఇట్లా కొన్ని పచ్చి పాలల్లోనే కాగకముందే కలుపుకోవాలి. అది సలాడ్ పౌడర్ అది. ఇంకా అది కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ బాగా కాగిన పాలల్లో కలిపేసేసుకోవడమే అనమాట. పాలు 1 లీటర్ అని చెప్పాను కదా, కస్టర్డ్ పౌడరు 3 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. అది గట్టి పడేది ఆ థిక్నెస్కి కరెక్ట్గా సరిపోయిద్ది. నేను ఇక్కడ తీపి కోసం బెల్లం యాడ్ చేశాను. చెప్పాను కదా షుగరు నేను ఎక్కువ వాడనండి, సో బెల్లమే ఎక్కువ వాడుతుంటాను, లేదంటే తేనె వాడుతుంటాను. సో బెల్లం వేసాను. ఇంకా అది బెల్లం కరిగేంత వరకు మళ్ళీ బాగా కలుపుకుంటే సరిపోతుంది. అది థిక్నెస్ అంతలోపు ఆ పాలు కొంచెం థిక్ అయిపోతాయి. సో సలాడ్ రెడీ అయిపోతుంది అనమాట. అది నేను చల్లారేంత వరకు పక్కన పెట్టాను. ఆ సలాడ్ పక్కన పెట్టి చల్లారిన తర్వాతే మ్యాంగో అది ప్యూరీ యాడ్ చేశాను అనమాట. సో ఆ 2 బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు పక్కన వేరే బౌల్ తీసుకొని ఆ సలాడ్, ఆ ప్యూరీ మ్యాంగో ప్యూరీ యాడ్ చేసింది అదంతా ఇట్లా వేరే బౌల్లో వేసుకొని దానిపైన చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి పెట్టేసుకోవడమే అనమాట. అవి పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేయర్లో ఆ సలాడ్ కూడా వేసేసుకోవాలి. అట్లా మళ్ళీ దానిపైన డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. డ్రై నట్స్ ఇట్లా అంటే ఇది కేక్లా అయ్యిద్ది, ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దానిపైన డ్రై నట్స్ వేసి మళ్ళీ ఇంకా బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. ఇట్లాగా మన ఇష్టం అనమాట, ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ పైన కూడా డ్రై నట్స్ వేసి దాన్ని ఒక 2 అవర్స్ అయినా మినిమం ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మరీ అంత చల్లగా నేను తినలేను, కొంచెం చల్లబడేదాకే ఉంచుతానమాట. ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది సమ్మర్లో స్పెషల్గా ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను యాక్చువల్గా 1 లీటర్తో చేశాను కదా, సో ఇంకా మిగిలిందనమాట సలాడు. సో ఇలాగా ఇంకో బాక్స్లో వేసి పెట్టేశాను. నేను 2 బాక్సులుగా రెడీ చేసి పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా 2 అవర్స్ ఉంచాను. అవి 2 అవర్స్ ఉంచిన తర్వాత
తర్వాత తీసి టేస్ట్ చేశాను అనమాట నైట్కి. మళ్ళీ యాక్చువల్గా నైట్కి నా డిన్నర్ అదే ఉనింది, అదే తిన్నాను నేను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇదే అండి ఇవాల్టికి నా వీడియో మీకు నచ్చిందనిపిస్తే చిన్న లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూసేయండి.